అడ్డదిడ్డంగా బతికి వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. నీ దేవుడిని నమ్ముకుని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో? అరే ఒకటి పోతే ఒకటే అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా అయితే. తమ్ముడా చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటున్నారు, ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు. నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచులున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు తెలుసా? ఆయన ఏర్పాట్లో ప్రణాళిక